ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక శాస్త్రం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. జూన్ నెల 8 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలికమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలికమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం. వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా వినాయకుడు. చాలా తెలివి ఈ రాశి వాళ్ళకి. మీనం రాశి వాళ్ళకి చాలా తెలివి. ఏ మాట ఉన్నా కటాకటి మాట్లాడతారు, ఎవరికి భయపడరు. చేద్దామంటే చేద్దాం. చాలా హుషారు, చాలా తెలివి ఉంటుంది మీ దగ్గర. కానీ ఎవరికన్నా సమయం ఆపద పడితే మాత్రం చూసుకుంటూ ఉండరు, వెళ్తూనే ఉంటారు. ఏదైనా మాట మాట్లాడితే ఎవరికైనా కానీ నీటి దారి చూపిస్తారు, ఎవరు చెడు దారి మీరు చూపించరు. కానీ ఈ రాశి వాళ్ళకు కొన్ని రోజులకెళ్ళి కొంత బాధ వేగిండ్రు. కష్టం నష్టం ఏగి జోగి ఇప్పుడు ఒక్క లెవెల్గా వస్తున్నారు. లెవెల్గా వచ్చిన తర్వాత మళ్ళీ అదే మొదటికి వచ్చినట్టే కష్టం, మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ దానికి ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టి నడవండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే ఏ దోషం ఉన్నా, ఏది ఉన్నా కానీ ఒకటి ఎక్కడ వెళ్ళాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఇంటి మీద ఉన్న దృష్టి సామాన్యది కాదు, చాలా చెడ్డగా. ఈ మీనం రాశి వాళ్ళకి ఇల్లు కట్టాలి, లేకపోతే పాతది తీసి కొత్తదన కట్టాలి, లేకపోతే ఉన్న ప్లాట్ మీద నా ఇల్లు కట్టాలి, పైకి రావాలి, పై మెట్టు లెక్కాలనేది ఇష్టం చాలా ఉంది. తప్పనిసరిగా నల్లబట్ట పడదు ఈ రాశి వాళ్ళకి. చేయి చూపెట్టవద్దు గోసాయిలకు, సన్నాసులకు, వాలయ్యలకు చేయి చూడమని చేయి చూపెట్టవద్దు, మంచిది కాదు. మీ చేతి నుంచి మీనం రాశి వాళ్ళు మీ చేతి నుంచి ఏ పని గుడిక ముహూర్తం పెట్టినా ఆ పని సక్సెస్ అవుతుంది. ఏ పని చేసిన గుడిక మంచి కలిసి వస్తుంది. పెద్దలకు సేవించడం, ఇంటి లోపల అవతాతలు పెద్దలు ఉంటే వాళ్ళకు చాలా ప్రేమగా చూసుకుంటారు. స్నానం చేపియడం, మంచిగా తానం చేపియడం, వాళ్ళకి మంచిగా ఇంత బట్టలు మంచిగా పాతవి తీసి కొత్తది చేపియడం. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం వాళ్ళకి మంచి కలిపి నిండా భోజనం పెట్టి వాళ్ళకి నగు మురుసుకుంటా నగు పిచ్చి మాట్లాడతారు. చూసారా, ఇంట్లో ఉన్న పెద్దలకి అంత ఘనం మంచిగా సేవ చేస్తే వాళ్ళ దగ్గర ఏం ఆస్తి అంత సంపాదించిందంతా మీ ముందరనే పెట్టిండు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏమి ఇస్తారు? ఒక ఆశీర్వాదం ఇస్తారు. చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు నాయనామని మంచి ఆశీర్వాదం ఇస్తారు. దానికన్నా మించింది ఏమీ లేదు. మనం ఎంత సంపాదించినా, ఎంత ఏం చేసినా కానీ, పొద్దున్న నుంచి సాయంత్రం సంపాదించినా కానీ మనం పిడికడి మెట్టెలు అంతే తింటాం, కానీ దానికన్నా ఎండి బంగారం ఏమి తినం. కానీ పెద్దల ఆశీర్వాదం ఇస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముందు ఆరోగ్యం చక్కగా ఉంటే ఏదైనా సంపాదగలం, ఏదైనా చేయగలం. ఆరోగ్యం సరిగా పోతే ఏమీ లాభం లేదు. దరిద్రం ఇంటి మీద చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. నరదృష్టి చాలా చెడ్డగా ఉంది. ఇంటికి పడగొట్టాలి, ఇలా ఇంటికి చెడగొట్టాలి, ఇలా ఇంటికి పడగొట్టాలని కొంత నరుల మనసులు కూడా చాలా చెడ్డగా ఉంది. కొన్ని రోజుల నుంచి ఏది చేసిన కూడా కలిసి రాకుండా అయిపోతుంది. అందరికీ కంటికి ఎట్లా కనిపిస్తున్నారంటే ఈ మీనం రాశి వాళ్ళ దగ్గర మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏమీ లేదు. మాట ఒకటి గట్టిగా ఉంది. ఏ మాట ఉన్నా కటాకట మాట్లాడతారు. మళ్ళీ ఒకటి ఏమిందంటే మాత్రం 10 మందిలో కూర్చున్న అదే మాట, ఇంట్లో ఉన్న అదే మాట, ఏడ ఉన్న అదే మాట. ఏ మాట ఉన్నా కటాకట మాట్లాడతారు, కానీ దరిద్ర గడియ చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. ఎటుపోయి మాత్రం ఇంతవరకు చేశారు, పైకి వచ్చిండ్రు, మళ్ళీ ఒక మెట్టు తగ్గుతున్నారు. అలా తగ్గకండి. ఏమిటంటే దేవధ్యానంలో నడవండి, మీకు చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏమిందంటే మాత్రం అమ్మాయి మొహంలో పడవద్దు, చాలా మోసపోతారు. ప్రేమ విషయంలో మీకు అస్సలు పడదు ఎక్కువ గుడక. ప్రేమ విషయం గుడక మీకు జీవితంలో అతకాలంటే చాలా కష్టం. భగవంతునికి నమ్మి నడవండి, పెద్దల మాట మీద నడవండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగుందండి. ఆ దృష్టి ఒకరు తొలగించుకునే ప్రయత్నం చేయండి. కష్టానికి మీరు భయపడరు. రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడకుండా మీరు కష్టం గ్యారంటీగా చేస్తూనే ఉంటారు. పైసగా పైసా కూడపెట్టి జమ చేసి ఇంట్లో మంచిగా కట్టి పెడతారు. ఎంత ఆపద వచ్చినా, సంపద వచ్చినా, చెడు వచ్చినా, మంచి వచ్చినా కానీ ఇక దాని మీదనే సురాయించుకుంటారు. కట్టి పెట్టిన ముళ్ళకి మీరు చేయి పెట్టారు. అది తీయాలి, ఖర్చు చేయాలనేది అలాంటివి కాదు. పైసగా లక్ష్మికి మీరు మంచిగా జతనంగా చేసి ఆ లక్ష్మికి మంచిగా కూడ పెడతారు. కానీ ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే లక్ష్మి రావటం పోవటం
రావటం, కాలువలకి వెళ్ళే నీళ్ళు ఎటుకెళ్ళి ఎట్లా వెళ్ళిపోతుందో మీ ఇంట్లో కూడా పైసా రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. కానీ ఒక మాట ఏముందంటే మాత్రము అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలని చాలా ఇష్టం ఉంది. కానీ భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 గవ్వలు 7 పడ్డాయి, చాలా మంచి గవ్వలే పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. చూశారా? గురుబలం 14, శని బలం 2. శని చాలా తక్కువ ఉంది, గురుబలం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని కూడా చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అంతా జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. కానీ మళ్ళీ మీరు ఏమన్నా ఏమన్నా అడగాలనుకుంటే చూడండి, ఎన్నో ఉంటాయి, అన్నీ చెప్పాలంటే ఇప్పుడు మీకు కాదు, అయినా మాకు టైం ఉండదు. మీకు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇదే సమస్య కాదు, ఒకరికొరికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ సమస్యలు ఇలా చెప్తే కాదు, మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.